హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను సాబుదానా అంటే దీన్ని మన తెలుగులో అయితే సగ్గుబియ్యం అంటారు. మామూలుగా నార్త్ ఇండియన్స్ అంతా సాబుదానా అంటారు. నేనైతే సాబుదానా కిచిడి అనే చెప్తాను. లైక్ ఇది మన అటుకులు ఉప్మా లాగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యము రాత్రినే నానబెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే చూస్తే మనకి ఇలా ఇది పొడిలాగా అవ్వాలా, అంత మంచిగా నానబెట్టుకోవాలా. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ జీలకర్ర అండ్ వేరుశనగలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ మన కడాయి ఏది పెడతామో అది తిక్కుగా ఉండాలి ఫ్రెండ్స్. కింద ఏ ఫేస్ ఉంటుంది కదా, అది ఘనంగా ఉండాలా. అప్పుడు మనకి కింద ఏముంటుంది కదా, అది మనకు మాడకుండా వస్తుంది, లేకుంటే త్వరగానే కింద పట్టుకుంటుంది. అలా చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎప్పుడు మనం వంట చేసేటప్పుడు ఫ్రెండ్స్ కొన్ని టిప్స్ పాటిస్తే మనకు వంట అనేది చాలా మంచిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెల్తీ. అండ్ ఏది మనం చేసే వంటలో ఒక చిల్లీ అయినా ఒక కరివేపాకు అయినా ఏది మనం తీసి పడేయకూడదు. అలా చూసుకోవాలి మన వంట. కాకపోతే ఫ్రెండ్స్ పిల్లలు ఉండే వాళ్ళు అయితే మనం ఇప్పుడు 4 చిల్లీస్ వేసే చోట ఒక చిల్లీని వేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వస్తువు అనేది మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో లైక్ చిల్లీస్, కరివేపాకు, అవంతా కూడా చిన్నగా పొడిగా, అంటే దాంట్లో నుండి ఏ వస్తువు తీసి పడేయకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కరు ఆవాల నుండి తీసి పడేస్తూ ఉంటారు. లైక్ మా సిస్టర్ కూడా అలానే చేస్తుంది. అందువల్ల చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా పొడిగా కట్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కడాయికి ఇలా ఫుల్గా తిప్పుకోవాలి ఆయిల్. ఎప్పుడంటే అందువల్ల ఏమవుతుందంటే ఈ సైడ్లంతా అంటుకోకుండా మనకి వస్తుంది. ఇప్పుడు చూసుకోవాలి ఆయిల్ వేడైందని. ఫస్ట్ జీలకర్ర చిటపట అయిన తర్వాత మేము అన్ని వంటల్లోన హింగు వాడతాము. ఆప్షన్ అండి, మీకు కావాలంటే వాడుకోవచ్చు, లేకుంటే లేదు. కొంతమంది బంగాళాదుంపలు కట్ చేసేస్తారు, కొంతమంది ఆనియన్స్ కట్ చేసేస్తారు. ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఇదైతే ఉపవాసాలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫుడ్. అందువల్లనే ఆనియన్స్, బంగాళదుంప వేసుకోవచ్చు. అందువల్లనే ఆనియన్స్ వేయను నేను. ఉపవాసం ఉండేటప్పుడు ఇది తినచ్చు ఫ్రెండ్స్. ఇది బాగా చిల్లీస్ అనేది బాగా వేయాల. తర్వాత కరివేపాకు వేసి కరివేపాకు వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉంది కదా, ఇలా పొడిచి చేయికి ఏం అంటుకోలేదు అసలు. ఇలా మనం నానబెట్టుకోవాలి. ఇదంతా మనం నానేసుకుంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఈ పీనట్స్ ఉంటాయి కదా సార్, కొద్దిగా రోస్ట్ చేసుకొని, అంటే వేయించుకోవాలి. దీన్ని వేయించుకొని కొద్దిగా బరకగా దీన్ని పౌడర్ చేసుకోవాలి. అంటే పీనట్స్ కొద్దిగా మనకు తెలియాలి. అంటే కొంచెం మనం తినేటప్పుడు పీనట్స్ మన పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందువల్ల కొద్దిగా బరక కావాలంటే దాంట్లో పెప్పర్ కూడా వేసుకోవచ్చు. మనం ఎప్పుడు పీనట్స్ వేయిస్తాం కదా, వేరుశనగలు, అప్పుడు దాంట్లో పెప్పర్ కూడా వేసి వేయించుకొని అది పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ముందుగానే దీంట్లో కొద్దిగా పెప్పర్ వేసుకొని వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో పెప్పర్ అండ్ వేరుశనగలు ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా కదుపుతూనే ఉండాలి. ఎప్పుడంటే సాబుదానాలో ఎప్పుడు ఇంత స్టిక్కీనెస్ ఉంటుంది కదా, ఇలా స్టిక్ అవ్వకుండా ఉండాలని ఇలా ఎప్పుడు కదుపుతూనే ఉండాలి సాబుదానా.
అలానే కంటిన్యూస్లీ కాదు, ఒక 1 minute అలా వదిలి. తర్వాత మనకి ఎక్కువ ఒకటి డిపెండ్ ఆన్ సాబుదానా ఫ్రెండ్స్. సాబుదానా ఒక్కోసారి ఏమంటే కొన్ని క్వాలిటీ బాగుండవు. నేనైతే మోర్ సాబుదానా తీసుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఇది ఇలా వస్తుంది. అదేదో మన షాప్లో కొన్ని షాపుల్లో దొరుకుతాయి, అది చాలా స్టిక్కీనెస్ ఉంటుంది. నేనైతే మోర్ సాబుదానాని తీసుకుంటాను. మతలబ్ మోర్లో షాప్లో దొరుకుతుంది కదా, అది తీసుకుంటాను. ఇలా మనకి కొన్నిసార్లు ఎక్కువ స్టిక్కీనెస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మనం ఏం చేయాలంటే అలా స్టిక్కీనెస్ పోవాలంటే 1 స్పూన్ సాబుదానా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, తప్పుగా అనుకోకండి. ఉప్పు కంపల్సరీ ఉండాలి అన్ని వంటల్లోన. చూడండి ఇలా వస్తుంది. ఇలా వైట్ అనేది మనకి ఎక్కడ చూడండి, ఇలా వైట్ అనేది మనకు కనబడుతుంది. సాబుదానా అయ్యింది అని మనకు తెలిసేది ఎలా అంటే చూడండి, ఇది అయ్యింది, రెడీ. చేయి పెడతా ఉండని అని అనుకోవద్దండి ఫ్రెండ్స్. మనం వంట చేసేటప్పుడు మన చేయిలు మనం అంతా క్లీన్గా పెట్టుకొని చూడండి, ఇది రెడీ, ఇది రెడీ లేదు. సో మన సాబుదానా ఇంకా మనకి రెడీ అవ్వలేదని అర్థం. మళ్ళీ మనం ఇలా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఇది కింద మూకుడు అంటుకోకుండా ఉండాలంటే ఒకే టిప్స్, మన మూకుడు మనం స్టవ్ పైన పెట్టిన తర్వాత మూకుడు చాలా వేడి అవ్వాలి. చాలా అంటే మరీ వేడి కాదు, వేడి అయిన తర్వాతనే మనం నూనె వేసుకోవాలా. ముందుగా నూనె వేస్తే మూకుడుతో సహా నూనె కూడా వేడైపోయి అది స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఫస్ట్ మూకుడు బాగా వేడయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని, తర్వాత మనం ఆవాలు వేస్తామా, జీలకర్ర వేస్తామా, మన పోపు దినుసులు ఏ వంటకైనా, ఏ ఫ్రై చేసినా ఏదైనా ఫస్ట్ మన ఇష్టం, అది మనం ఏం వేస్తామని పోపు దినుసులు, తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ వంట చేస్తే మన వంట స్పాయిల్ అవ్వదు, బాగానే వస్తుంది, ఏది వంటలో వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా చూడండి ఫ్రెండ్స్, మేము ఏ వస్తువు అయినా ఫ్రెండ్స్ కడుక్కున్నా చేస్తూ ఉందని అనుకోవద్దండి. మేము ఏ వస్తువు ఫస్ట్ తెచ్చిన వెంటనే కడిగి దాన్ని మంచిగా ఆరబెడతాం. సో వంట చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత దీన్ని కరివేపాకు, చిల్లీస్ అదంతా ఆయిల్లో వేస్తే చిటపట మనం ముఖం పైన అంతా ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ నేను ప్రతి ఒక్కటి షాప్ నుంచి తెచ్చిన వెంటనే కడిగి దాన్ని మంచిగా ఆరబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. చూడండి ఎక్కడ కానీ మనకి పట్టుకోదు కడాయికి, అలా చాలా మంచిగా అవుతారు ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు వంట చేస్తే ఒక టిప్ చెప్పాలనుకుంటాను. అందరికీ మైగ్రేన్ ఉంటుంది కదా, మైగ్రేన్ అయితే తలనొప్పి, నాకి ఉంది ఆ తలనొప్పి. దానికోసం ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు మైగ్రేన్ ఉండేటప్పుడు నేను అదే టిప్ ఫాలో అవుతాను. యాలక్కి అరటిపండు ఉంటుంది కదా, యాలక్కి బాలేహన్ను, యాలక్కి అరటిపండు. ఆ అరటిపండు మనం తొక్క తీస్తాం కదండి ఫ్రెండ్స్, ఆ తొక్కని మనకి ఆడ హెడేక్ ఉంటుందో తొక్కని పడేయకుండా ఆ హెడేక్ మన ఇక్కడ మంచిగా ఆ తొక్కని ఇలా పట్టేసుకుంటే మన హెడేక్ ఉన్నప్పుడు బాగా పట్టుకుంటుంది. మన హెడేక్ కొద్దిగా రిలీఫ్ అవుతుంది. అయినా నీకు లైఫ్ లాంగ్ హెడేక్ పోతుంది అని చెప్పలేము, కొద్దిగా రిలీఫ్. ఎలా మనం అమృతాంజన్ రాసుకుంటే రిలీఫ్ అవుతుందో అలా రిలీఫ్ అవుతుంది. అప్పుడు మనకు కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన సాబుదానా కిచిడి కూడా మీకు నచ్చితే ఇలా కదుపుతూనే ఉండాలి. కదుపుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకదానికొకటి ఇలా స్టిక్కీగా అది కదుపుకున్నా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి అన్నీ కుక్ అయిపోయి ఒకదానికొకటి పట్టుకునేస్తాయి. అందువల్ల మనం ఏమంటే సాబుదానా కిచిడి మనం ఎప్పుడు చేసినా ఇలా కదుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఒక్కోసారి ఇలా స్టిక్కీ అయితే కూడా కింద కడాయికి పట్టుకుంటే కూడా మనం క్లీన్ చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడు క్లీన్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్.
ఫైనల్గా అప్పుడే కొద్దిగా ఉప్పు తక్కువ వేసాను ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని ఫైనల్ మనం పీనట్స్ పౌడర్ ఎప్పుడు వేసుకోవాలంటే అది వేరుశనగల పొడి. ఎప్పుడు మనం ఇది లాస్ట్ ఫైనల్ ఇంకా అయిపోయింది సాబుదానా స్టవ్ కట్టేయచ్చు అనే టైంలో ఇంకొద్దిగా మనం సాబుదానా అదే మన పీనట్స్ పౌడర్ వేసుకొని దీంట్లో రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇంకో కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. మరి మాలాగా మైగ్రేన్ అది ఇది ఉండేవాళ్ళు ఎక్కువ పీనట్స్ తినకూడదు. సో కొద్దిగా ఇలా వేసుకొని చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. తర్వాత మనం దీనిపైన కొత్తిమీర వేసుకొని లాస్ట్ అయిపోయింది. రెడీ మన సాబుదానా కిచిడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ సాబుదానా కిచిడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.